సన్న వడ్లు వేసిన తర్వాత పర్చేసింగ్ సెంటర్ కొనుగోలు కేంద్రాలు కూడా స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా అంతేకాకుండా డాక్రా సంఘాలకు కూడా మ్యాక్సిమం వాళ్ళందరూ ముందుకు వస్తే వాళ్ళకి ఇవ్వాలని ప్రభుత్వం డిసిషన్ తీసుకున్నది. కాబట్టి డాక్రా సంఘాలు 60% డాక్రా సంఘాలు అవుతున్నాయి, తర్వాత సొసైటీలు కూడా అవుతున్నాయి. కాబట్టి మరి ఈ రెండు ఎక్కడ వీలుంటే అక్కడ ఈరోజు రంజన్ మండల్ నీల గ్రామానికి వచ్చాం. దగ్గర 2000 ఎకరాలకు రెండో పంట వేశారు, ప్యాడీ వడ్లు వేశారు. కనీసం మరి 1000 బస్తాలు ఉంటాయి. కాబట్టి మరి పర్చేజింగ్ సెంటర్స్లో స్పీడప్ చేసుకుంటూ అమానులతోనే ప్రాబ్లం వస్తూ ఉంది. అవసరమైతే ఉపాధి హామీ కూడా పోయే వాళ్ళని మగవాళ్ళని ఇక్కడ చిన్న పనులు ఉంటే ఆడవాళ్ళని కూడా ఇక్కడనే పెట్టి వాళ్ళ బెనిఫిట్స్ ఏదో ఇక్కడనే ఇచ్చుకుంటూ వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇచ్చే విధంగా మన పని ఖరాబు కాకుండా, అదేవిధంగా ఏదన్నా అకాల వర్షాలు వస్తే వడ్లు తడవకుండా రైతులకు కానీ రేపు రైస్ మిల్లో తీసుకుపోయిన తర్వాత వాడు కూడా ఇబ్బంది పెడతారు, ప్లస్ తడిసిన బియ్యం ఇబ్బంది అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా కాంబినేషన్గా కలిసి చేసుకోవాలి. గ్రామస్తులు కూడా యువకులు అందరూ కలిసి ముందు మనం ఇంత కష్టపడి పండించిన పంటని మొత్తం మీద గవర్నమెంట్కి ఇచ్చేసి రైస్ మిల్లర్స్ పోయే విధంగా చేయాలి. ఒక యూనిట్గా పనిచేసుకొని చిన్న దానికి సమస్యలు పరిష్కరించుకుంటూ పోవాలని చెప్తూ, అదేవిధంగా ఎక్కువ కూడా ఎండితే నూకలు అవుతాయి, మళ్ళీ అది కూడా ప్రాబ్లం ఉంది. కాబట్టి మాయిశ్చర్ 17% కంటే ఎక్కువ కూడా ఉండకుండా తక్కువ కూడా ఉండకుండా ఇమ్మీడియట్ ఇంటిదంటే పంపించాలి. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కూడా ఒకటేసారి బండ్లు లేవు అంటే మరి బండ్లు పెడతానని ట్రాన్స్పోర్ట్ ఎన్ని అడుగుతాను, బండ్లు ఇవ్వాలి, లారీలు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కూడా వచ్చి వాళ్ళకు ఏమి ఇబ్బంది పెట్టకుండా అవసరమైతే డ్రైవర్కి ఏదో భోజనాలు పెడతారు కదా, అంత కొద్ది బతికి ఇస్తారు, భోజనాలు పెడతారు, వాళ్ళ మర్యాద వాళ్ళకి వస్తారు. కానీ ఎక్సైజ్ చేయకుండా మీరు ఒక ట్రిప్ వల్ల ఇబ్బంది పెడితే మీకే ఒక ట్రిప్ తక్కువ అవుతుంది. కాబట్టి అటువంటి అన్నీ పక్కన పెట్టేసి చేయాలని నేను, అదేవిధంగా కన్సల్ట్ అధికారులు కూడా ఎక్కడైనా లారీ డ్రైవర్ కానీ ఓనర్స్ కానీ ఇబ్బంది పెడితే ఆ లారీని అటువంటి ఓనర్స్ని కూడా పక్కన పెట్టాలని డిమాండ్ చేస్తాను.